హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 700 కట్టండి, ₹1,00,00,000 కవరేజ్ తీసుకోండి, 1000 కట్టండి, ₹1,00,00,000 కవరేజ్ తీసుకోండి అని మీరు రెగ్యులర్ యాడ్స్ చూస్తూ ఉంటారు. సో నిజమేనండి, ఇది 100% నిజమే. కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని చెప్తారంటే 18 ఇయర్స్ వాళ్ళని 20 ఇయర్స్ లోపు వాళ్ళని బేస్ చేసుకొని 599 కట్టండి, ₹1000 కట్టండి, మీకు ₹1,00,00,000 కవరేజ్ వస్తుంది అంటారు. సో ఇది ఏజ్ని బేస్ చేసుకొని ప్రీమియం కట్టాల్సి వస్తుంది అనమాట. సో వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతూ పోతుంది. అండ్ ఇక్కడ మీరు చెప్పే ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ₹1000, 500 అనేవి రెగ్యులర్ పే అండి. సో రెగ్యులర్ పే అంటే ఏంటి? పాలసీ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ వ్యక్తి కనుక నెక్స్ట్ 50 ఇయర్స్ దాకా కవరేజ్ కావాలి అంటే అతనికి 80 సంవత్సరాలు వచ్చేదాకా ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అని పెట్టుకున్నట్లయితే అతను 80 సంవత్సరాలు వచ్చేదాకా ప్రతి నెల కూడా ఆ ₹1000 కడుతూనే ఉండాలన్నమాట. ఎక్కడైనా బై మిస్టేక్ కనుక ఆ ₹1000 కట్టడం కనుక మిస్ అయ్యింది అంటే ఆ రోజుతో పాలసీ ల్యాప్స్ అయిపోతుందండి. సో నిజమేనండి. సో ఎందుకంటే ఇన్సూరెన్స్లో ఎవరైతే రెగ్యులర్ పే పెట్టుకుంటున్నారో వీళ్ళ పాలసీలు మిడిల్‌లో ల్యాప్స్ అయిపోతున్నాయి. 70% పీపుల్ పాలసీ ల్యాప్స్ చేస్తున్నారు. ఎలాగంటే సో కొంతమంది మర్చిపోతారు. కొంతమంది ఏందంటే ఒక వయసొచ్చాక ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వదిలేస్తారు. ఇంకొంతమంది ఏందంటే చాలులే ఈ ఏజ్ వరకు వచ్చింది కదా! తర్వాత ఇంక అవసరం లేదులే అని వదిలేస్తారనమాట. సో అందుకే రెగ్యులర్ పేలో ఏందంటే సో ప్రీమియం తక్కువుంటుంది. కానీ లాంగ్ టర్మ్ కట్టాలి. సో ఇక్కడేమవుతుంది, లిమిటెడ్ పే కన్నా కూడా ఎక్కువే కడతారు మీరు. సో రెగ్యులర్ పే, లిమిటెడ్ పే అంటే ఏంది? సో పాలసీ టర్మ్ ఉన్నంత కాలం ఎవ్రీ మంత్ ప్రీమియం కట్టుకుంటూ వెళ్తే దాన్ని రెగ్యులర్ పే అంటాము. సో లిమిటెడ్ పే అంటే ఏంది? సో నేను ఒక 10 ఇయర్స్ లేదా 12 ఇయర్స్ ప్రీమియం కడతాను. నా కవరేజ్ మటుకు 8 ఇయర్స్ దాకా ఉంటుంది. సో కంపేర్ టు రెగ్యులర్ పేతో మీరు కంపేర్ చేసుకుంటే లిమిటెడ్ పేలోనే మీకు ప్రీమియం తక్కువ ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ పేలో ఒక 12 ఇయర్స్ మాత్రమే కడతారు. ఒక 12 ఇయర్స్ ఇంటూ 30,000 అనుకుందాం. ఓకే. సో మీరు కట్టే అమౌంట్ కొంతే. అదే కనుక మీరు రెగ్యులర్ పేలో 50 ఇయర్స్ పాటు కట్టుకుంటే దీనికన్నా ఎక్కువ కడతారనమాట. ఓకేనా? సో ఇలా ఉంటుంది ప్రీమియమ్స్ అనేది. సో మీకు చూపించే యాడ్స్ అన్నీ కరెక్టే. కానీ వాళ్ళు చిన్న ఏజ్‌ని బేస్ చేసుకొని అంటే 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్‌ని బేస్ చేసుకొని మీకు ప్రీమియం గురించి యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే కనుక మీరు ఆ యాడ్ చూసి కాల్స్ కనెక్ట్ అయ్యారనుకోండి కస్టమర్ కేర్‌కి, వాళ్ళేం చెప్తారు? సార్ మీ ఏజ్ ఎంత? సో నా ఏజ్ 30, 35 ఇయర్స్ అనుకోండి. సార్ మీరెంత ప్రీమియం కట్టాలి అంటారు. అదేంటి సార్ మీరు ₹1000 చూపించారు మీకు యాడ్స్‌లో, కానీ ఇక్కడొచ్చేసి మీరు 30,000 కట్టండి, 20,000 కట్టండి అంటున్నారు. ఏందంటే సార్ మీ ఏజ్ బేస్ చేసుకొని మేము ప్రీమియం చెప్తామండి అంటారనమాట. సో డిపెండ్ అపాన్ ఏజ్‌ని బేస్ చేసుకునే ప్రీమియం చెప్తారు. ఓకే. సో ఇలాగుంటుంది. సో ఆ యాడ్స్‌ని చూసి మటుకు సో ₹1000కే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందని మటుకు నమ్మొద్దు. సో డిపెండ్ అపాన్ ఏజ్‌ని బేస్ చేసుకొని మీ ప్రీమియం. సో 30 ఇయర్స్‌కి ఒకలాగా ఉంటుంది, 35 ఇయర్స్‌కి ఒకలాగా ఉంటుంది, 36 ఇయర్స్‌కి ఒకలాగా ఉంటుంది. సో డిపెండ్ అపాన్ ఏజ్ పెరుగుతూ ఉంటే ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. సో అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఓకే. సో చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే సో మనకి ప్రీమియం కట్టడం కూడా తక్కువ టైంలో అయిపోతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే ప్రీమియం కట్టడం అయిపోతుంది. సో మన మైండ్ సెట్ ఫ్రీ అవుతుందనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవడం మంచిది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీకేమైనా టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే సో ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ గివ్ ఏ క్లారిఫికేషన్.